ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన కర్మ సన్యాస యోగం నుంచి 7-8 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 7 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు: ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను మానవ శరీరాన్ని దాలుస్తాను. పరిస్థితిని సమతుల్యంగా ఉంచడానికి అవతారాన్ని దాలుస్తాను. పై శ్లోకం యొక్క అర్థం మన గురువులతో వేలసార్లు చెప్పబడింది. యథా యథా హి ధర్మస్య గ్లాని భవతి భారత. ఎప్పుడైతే ధర్మం గ్లాని క్షీణిస్తుందో, అభ్యుత్థానం అధర్మస్య ధర్మం ఎక్కువవుతుందో, తదా ఆత్మనం సృజామి అహం, అప్పుడంతా శరీరాన్ని తీసుకుని దివ్యమైన అవతారాన్ని దాలుస్తాను. దేని కొరకు అంటే 8వ శ్లోకంలో దాని గురించి వివరించడం జరుగుతుంది. ధర్మాన్ని పరిరక్షించడానికి, విలువలను కాపాడడానికి, పవిత్రతను మంచిని కాపాడి చెడును దౌర్జన్యాన్ని నశింపజేయడానికి ఒక్కసారి కాదు, మరల జన్మిస్తూనే ఉంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. ప్రపంచాన్ని పరిరక్షించడం దైవం యొక్క కర్తవ్యం. పండితులు మతాచార్యుల వల్ల ఇది సాధ్యపడదు. నీతి నియమావళి అంతా అవతార పురుషుల బోధన వల్లనే సంభవం. వారు వచ్చి బోధించినప్పుడు చాలా కాలం అంతా బాగుంటుంది. కానీ కాలక్రమేణా దుష్పరిణామాలు చోటు చేసుకుని విలువలు నశిస్తూ వస్తాయి. అందుకోసం మరల ఒక కొత్త శక్తి రావాలి. అందుకనే పవిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడానికి సంభవామి యుగే యుగే, మరల వస్తుంటాను అన్నాడు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఆఫీసుల్లో 1-2 నీతిమంతులు ఉంటే ఇతర ఉద్యోగులు వారిని ఏ విధంగానైనా పదవి నుంచి తొలగించాలని యోచిస్తూ వారి మీద నేరాలు మోపుతుంటారు. మంచివారికి చాలా క్లిష్టమైన పరిస్థితులను కల్పించి వారికి దారి లేక తప్పనిసరి చెడ్డవారితో పాటు కలిసిపోయేలా చేస్తారు. చెడు శక్తుల శాతం ఎక్కువయ్యేసరికి వారిని ఎదుర్కొనే శక్తి చాలక మంచివారు కూడా చెడ్డవారితో పాటు చేయి కలుపుతుంటారు. ఆ విధంగా దిగజారిపోతారు. 1947లో ఎంత చక్కని వాతావరణం ఉండేది. ఆ తర్వాత దిగజారిపోతూనే వచ్చాం. స్వామి వివేకానంద గ్రంథాలు చదివినట్లయితే కొత్త దృక్పథంతో ఉన్నతంగా ఎదుగుతారు. సేవాభావం కలిగినప్పుడు ఇతరులను వాడుకోరు. శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, శ్రీ శారదాదేవి సందేశాల నుండి అద్భుతమైన శక్తిని పొంది సమాజం మంచి వైపునకు దారి మరలుతుంది. అయితే ఆ మార్పుకి సమయం పడుతుంది. అది నిదానంగా జరుగుతుంది. బుద్ధిని తర్వాత ఆయన బోధలు ప్రజలకు అందడానికి 400 సంవత్సరాలు పట్టింది. పవిత్రత, దయ, సేవాభావం కలిగి ప్రజలు జంతువులకు కూడా సేవ చేయడానికి వైద్యశాల నిర్మించారు. అప్పుడు ఎంతో గొప్పగా ఉన్నతంగా ఉండేది సమాజ పరిస్థితి. మరల తర్వాత ధర్మం క్షీణించిపోయింది. ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చి మానసికంగా మనుషులను ఉత్తేజపరిచి వేదాంత విలువలను తెలిపి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు మన కాలంలో ఆ విధంగానే వచ్చారు. స్వామి వివేకానంద శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని భక్తుల మందిరంలో ఉంచుతూ శ్రీరామకృష్ణులను చాలా ఉన్నతంగా నిలుపుతూ ఒక స్తోత్రాన్ని చదివారు. అది ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః. ధర్మాన్ని రక్షించడానికి సర్వధర్మాల స్వరూపమైన అద్భుతమైన అవతార ప్రకటనను గావించిన శ్రీరామకృష్ణునికి వందనములు అనే అర్థం. మన దేశంలో అవతార పురుషులు మళ్ళీ రావడం చూస్తున్నాం. ఇతర చోట్ల క్రైస్తవ మతంలో అయితే యేసుక్రీస్తును సిలువ కూడా వేశారు. అవతారాన్ని ప్రజలు అంగీకరించగలగాలి. దైవ ప్రకటన మన దేశం ఎంతగానో గౌరవించి అర్థం చేసుకునే సంస్కారం ఉంది. మనం అవతారమూర్తులను చక్కగా ఆహ్వానిస్తాం, కానీ సిలువ వెయ్యం. ప్రస్తుత కాలంలో జాతీయ అవతారంగానే కాక అంతర్జాతీయ అవగాహనగా శ్రీరామకృష్ణ అవతారం చోటు చేసుకుంటుంది. ఈ పరిణామం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ కొందరు ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అందువల్ల భక్తిపూరిత వాతావరణం వస్తుంది. అవతార పురుషుడిని కేంద్రంగా పెట్టుకున్న భక్తి చాలా దివ్యమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ రకమైన భక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. శివుడు, విష్ణువు, దేవి, హరిలో ఒకే భగవంతుని భావం కలిగి ఉండి నీవు అభివృద్ధి చెందుతున్నా కూడా అవతార పురుషుని యందు ఉన్న భక్తి చేత ఆయనతో ఒక బాంధవ్యం ఏర్పడుతుంది. నేను ఆయన ఇద్దరు మనుషులమే కాబట్టి భగవంతుని ఒక మానవునిగా చూడగలిగే ఆస్కారం ఉంటుంది. ఆయన మనతో కలిసి జీవించడం చేత ఆయనలోని అద్భుత శక్తిని చూడగలుగుతాం కాబట్టి దైవత్వం ఉన్న వ్యక్తి ప్రపంచంలో పెద్ద పాత్రను పోషిస్తాడు. ఆ దివ్య పురుషుడు మనం చేస్తున్న పనుల్లోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ గొప్ప మార్పును తీసుకురాగలుగుతాడు. 9వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.